అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి బోట్ నెక్ విత్ బ్యాక్ హుక్స్ ప్రిన్స్ కట్ అనమాట. ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము ఈ వీడియోలో. వచ్చేసి ఇలాగా ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీసేసుకున్నాము. ఈ హ్యాండ్స్ వచ్చేసి క్యాప్ హ్యాండ్స్ అన్నమాట. క్యాప్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో ఆల్రెడీ నేను వీడియో అనేది అప్లోడ్ చేశానండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఈ విధంగా లోతు తీసుకున్నది వచ్చేసి మన వైపు అనేది పెట్టుకోవాలి. అర్థమవుతుంది కదా మీకు? లోతు తీసుకున్నది మన వైపు అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కింద పావించు గ్యాప్ తో స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకో హ్యాండ్ తీసేసుకొని మనకి ఆపోజిట్ కి అనేది లోతు తీసుకున్నది పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. అలాగే మన వీడియోని చాలా మంది చూస్తున్నారండి, కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మోడల్స్ ఏమైనా కావాలి అనుకుంటే. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చేసిన తర్వాత ఇలాగా చూపిస్తున్న విధంగా లైనింగ్ ని ఇలా తిప్పేసుకోవాలి. వేస్ట్ అనేది లైనింగ్ వైపే ఉండాలండి. ఇప్పుడు లైనింగ్ పైన మాత్రమే కుట్టు పడేట్టుగా స్టిచ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లాగి పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు లైనింగ్ వచ్చేసి కిందకి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ ని విత్ మెయిన్ క్లాత్ ని జాయిన్ చేసేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వేస్ట్ క్లాత్ అంతా గానీ కట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేస్ట్ క్లాత్ ని కట్ చేసేసుకున్నాం కదా. ఈ విధంగా టూ హ్యాండ్స్ ని స్టిచ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇలాగా మెయిన్ క్లాత్ అనేది కిందకు పెట్టేసుకొని రైట్ సైడ్ అనేది పైకి ఉండాలి, రాంగ్ సైడ్ అనేది కిందకు ఉండాలి. ఈ విధంగా లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక డిజైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా, ఆ డిజైన్ ని ఈ విధంగా చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది చేయాలి. మీకు కనపడం కోసం కొంచెం బ్రాడ్ గా అనేది నేను డ్రా చేస్తున్నానండి. ఇప్పుడు ఆ లైన్ పైన స్టిచ్ అనేది పడేట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ హ్యాంగర్స్ అనేది పెట్టుకుంటాం కదండి, అది మనకు ఇన్విజిబుల్ గా స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా మెయిన్ క్లాత్ కి లైనింగ్ క్లాత్ కి మిడిల్ లో ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇది పోట్ నెక్ అండి. మీరు ఇంకా ఏదైనా డిజైన్ కావాలనుకుంటే మీరు ఏ డిజైన్ అయినా డ్రా చేసుకోవచ్చు. నేను వచ్చేసి పోట్ నెక్ ని స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కింద ఒక హాఫ్ ఇంచ్ కి మనం ఖర్చుల కోసం వదులుకుంటాం కదండి, హాఫ్ ఇంచ్ ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి క్లాత్ ని కట్ చేసేసుకున్నాము. మనకు వచ్చేసి ఇప్పుడు కుట్టేసాం కదండి, ఆ కుట్టు దగ్గరికి కొంచెం దగ్గరకు అనేది మనం కట్ చేసుకోవాలి. కుట్టుని మాత్రం కట్ చేయకూడదండి, కుట్టు అనేది టచ్ అవ్వకూడదు. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగ ఆపోజిట్ చేసేసేయాలి. చూడండి, స్టిచ్ అనేది ఇన్విజిబుల్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి టాప్ స్టిచ్ అనేది వేసుకున్నాము. ఈ విధంగా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి నెక్ కి టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసేసుకున్నాము.
ఇక్కడ వచ్చేసి నీడిల్ని కింద పెట్టుకొని ఈ విధంగా అనేది తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు టాప్ స్టిచ్ అనేది వేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ ని లైనింగ్ క్లాత్ ని జాయిన్ చేసేసుకున్నాము. ఈ విధంగా జాయిన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి వేస్ట్ క్లాత్ అంతా కానీ కట్ చేసేసేయాలి. ఇదే విధంగా ఇంకొక పార్ట్ ని కానీ స్టిచ్ చేసుకున్నాము. చూడండి ఈ విధంగా 2 స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డాట్స్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. మీకు కటింగ్ వీడియో అనేది చూస్తే అర్థమవుతుందండి ఎలా కట్ చేసుకోవాలి అనేసి. పొడవు వచ్చేసి 4 ఇంచెస్ అనేది పెట్టుకున్నాను. వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్ అనేది పెట్టుకున్నాను ఈ విధంగా. అలాగే ఇంకొక దానికి కానీ స్టిచ్ చేసుకున్నాము డాట్ ని. ఇలాగా 1/2 ఇంచ్ కి పొడవు వచ్చేసి 4 ఇంచెస్ కింద రఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకున్నాము. ఇది వచ్చేసి కాజా పట్టీ అండి. పొడవు వచ్చేసి మనకు సరిపడే ఆ బ్లౌజ్ పొడవు ఎంత ఉంది అని చెప్పేసి తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ అనమాట. ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని ఓపెన్ సైడ్ అనేది మనం స్టిచ్చింగ్ చేసే వైపు పెట్టుకోవాలి. ఈ విధంగా లాస్ట్ లో కిందకి అనేది కొంచెం క్లాత్ ని కిందికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఇది ఉక్స్ పట్టీ కాబట్టి మనము మొత్తం లైనింగ్ మొత్తం కానీ మెయిన్ బ్లౌజ్ వైపు అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు కింద రఫ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసేటప్పుడు కింద రఫ్ చేసేసుకొని పైన కానీ రఫ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ అనేది అయిపోయిందండి. ఇప్పుడు కాజా పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. చూడండి ఉక్స్ పట్టీ అనేది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టీ అనమాట. కాజా పట్టీ స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ వచ్చేసి రాంగ్ సైడ్ అనేది పెట్టుకోవాలి. 3.5 ఇంచెస్ అనేది వెడల్పు అనమాట. ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కిందికి ఒక రౌ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే పైన కానీ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసేసి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుని కిందకి అనేది ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇలాగా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని ఒక ఫోల్డింగ్ మాత్రమే మనం ఇప్పుడు స్టిచ్ చేసాం కదండి. చూడండి అక్కడికి అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని స్టార్టింగ్ లో రఫ్ అనేది చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు స్టార్టింగ్ రఫ్ చేసుకోవాలి కదండి. అలాగే ఎండింగ్ లో కానీ రఫ్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకోవడం వల్ల కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుందండి. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మిడిల్ లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా చూడండి. ఈ విధంగా మిడిల్ లో ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము.
ఇలాగా మెయిన్ క్లాత్ ని రైట్ సైడ్ అనేది పైకి పెట్టేసుకోవాలి, రాంగ్ సైడ్ అనేది కిందకి పెట్టేసుకోవాలి. లైనింగ్ కట్ చేసుకొని పెట్టుకుంటాం కదండి మనం ముందుగానే, లైనింగ్ ని ఇలాగా పైన వేసేసుకొని నెక్ ని ఫస్ట్ స్టిచ్ చేసుకున్నాము. ఈ విధంగా నెక్ ని స్టిచ్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి కింద గాని ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం ఖర్చుల కోసం వదిలేసుకున్నాం కదా, ఆ హాఫ్ ఇంచ్ గాని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి నెక్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ అంతా కానీ కట్ చేసేసుకోవాలి. బోట్ నెక్ అనేది చాలా ఈజీ అండి స్టిచ్ చేసుకోవడం. ఈ విధంగా ఆపోజిట్ కి ఫోల్డ్ చేసుకోవాలి, బ్లౌజ్ ని తిప్పేసుకోవాలన్నమాట. తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి, నెక్ దగ్గర అలాగే నడుము దగ్గర. మీకు ఏదైనా అర్థం కాలేదు అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై అనేది ఇస్తాను. మీరు ఇలాగా ప్రిన్స్ కట్ విత్ బ్యాక్ హుక్స్ బోట్ నెక్ స్టిచ్ చేస్తే ఎంత తీసుకుంటారు మీ సైడ్ అనేది కామెంట్ చేయండి ఒకసారి. ఇలాగా స్టిచ్ చేసిన తర్వాత నెక్ దగ్గర కానీ అలాగే టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ లైనింగ్ ని జాయిన్ చేసేసుకోవాలి. సర్దుకుంటూ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలాగా మొత్తం జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ ని ఎలా జాయిన్ చేయాలో చూద్దాము. వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసేయాలి. ఈ విధంగా 2.5 ఇంచ్ అనేది పొడవు అనేది పెట్టుకోవాలన్నమాట, డాట్ పొడవు.
చూడండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డ్రా చేసుకున్న విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగ ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో స్టిచ్ చేసుకోవాలి. కింద వచ్చేసి రఫ్ చేసుకోవాలంటే ఇలాగ ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో అనేది కుట్టు అనేది వేసుకోవాలి. అలాగే ఇటువైపు కానీ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ అనేది స్టిచ్ చేసేసుకున్నాం కదా, చూడండి ఈ విధంగా అనేది వస్తుంది ప్రిన్స్ కట్ అనేది. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా రైట్ సైడ్ అనేది పైకి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలాగా బ్యాక్ పార్ట్స్ని ఈ విధంగా అనేది రాంగ్ సైడ్ అనేది పైకి పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది ఎదురుగా అనేది రావాలి. ఇప్పుడు వచ్చేసి మనం 1/2 ఇంచ్కి అనేది షోల్డర్ ఖర్చుల కోసం వదులుకుంటాం కదండి, కట్ చేసేటప్పుడు 1/2 ఇంచ్కి అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ ఆపోజిట్ చేసి ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి, అంటే డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. అలాగే ఇటువైపు కానీ స్టిచ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్కి అలాగే హ్యాండ్ ఇలాగ జాయింట్స్కి డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి ఖచ్చితంగా. ఈ విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని బ్లౌజ్ని ఒరిజినల్ సైడ్ అనేది పైకి ఉండాలండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ని తీసుకుని మిడిల్లోకి అనేది పెట్టుకోవాలి. ఈ లోతు తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనేది వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలాగా మళ్ళీ ఇలా ఆపోజిట్ చేసుకొని మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది దానిపైన పడే విధంగా ఇంకో స్టిచ్ అనేది చేసుకోవాలి. అర్థమవుతుంది కదండి నేను చెప్తున్నది. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. అలాగే కంటిన్యూ చేసి లాస్ట్ వరకు అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా. ఈ విధంగా మళ్ళీ వచ్చేసి రెండో స్టిచ్ అనేది వేసుకోవాలి. రెండో స్టిచ్ అనేది మిడిల్లోకి ఉంటుంది కదండి, మిడిల్లో వరకు వేసేసి తీసేసేయాలన్నమాట. అదే విధంగా ఇంకో సైడ్ కానీ హ్యాండ్ని స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా అనేది వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయిన్ చేసుకున్నాము. మనం ఆల్రెడీ కటింగ్ చేసుకునేటప్పుడు మనం లైన్స్ అనేది వేసుకుంటాం కదండి, మనం ఖర్చుల కోసం ఎంత వదులుకున్నాము అనేది. అలాగా ఇప్పుడు వచ్చేసి
స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి అలా పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు అలాగే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎన్ని స్టిచెస్ కావాలి అనుకుంటే అన్ని స్టిచెస్ అనేది వేసుకోవాలి. ఇలాగా వేసేసుకోవాలి. అలాగే ఇంకో సైడ్ కానీ సేమ్ ఇలాగే స్టిచెస్ అనేది మనకి ఎన్ని కావాలో అన్ని వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను 4 స్టిచెస్ అనేది వేసుకున్నానండి.